'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన బర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరలు వెడల్పు, 120 మూరలు ఎత్తు. దాని లోపల భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారుతో అతడు దాన్ని పొదిగించెను. మేకుల ఎత్తు 50 తులముల బంగారు. మీది గదులను బంగారముతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలువబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగియుండెను. అతడు నీలి నూలుతోనూ, ఊదా నూలుతోనూ, ఎర్ర నూలుతోనూ, సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియూ కాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదికి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దాన్ని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయము ఎదుట కుడితట్టున ఒకటియు, ఎడమతట్టున ఒకటియు నిలువబెట్టించి కుడితట్టు దానికి యాకీను అనియు, ఎడమతట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి. అతడు 20 మూరల పొడవును, 20 మూరల వెడల్పును, 10 మూరలు ఎత్తును గల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడమ గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. దాని క్రింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీరియుండెను. అవి తొట్టితో కూడనే పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలువబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నయు లోపలికి తిరిగియుండెను. అది బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నెయంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5ను, ఎడమ తట్టుకు 5ను, 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రపు వంటి తొట్టి యందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. మరియు వాటిని గూర్చిన విధిననుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను, ఎడమ తట్టున 5ను ఉంచెను. 10 బలలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను, ఎడమ తట్టున 5ను ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. అతడు యాజకుల ఆవరణమును, పెద్ద ఆవరణమును, దీనికి వాకిండ్లను చేయించి
దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడి పార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. హూరాము పాత్రలను బూడిదనెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. దాని వివరమేదనగా 2 స్తంభములు, వాటి పళ్ళెములు, వాటి పైభాగములకు చేసిన పీటలు, వీటి పళ్ళెములు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పుటకైన 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు, మట్లు, మట్ల మీద నుండు తొట్లు, సముద్రపు తొట్టి, దాని క్రింద నుండు 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యొర్దాను మైదానమందు సుక్కోతునకును జెరెదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోతపోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్దనుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటినీ బహు విస్తారముగా చేయించెను. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నియు బంగారముతో చేయబడెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 వచనం నుండి. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి, తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదుపురం నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇజ్రాయేలీల పెద్దలను, ఇజ్రాయేలీల వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండగ జరుగు కాలమున ఇజ్రాయేలీలందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇజ్రాయేలీల పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇజ్రాయేలీల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును, దాని దండలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండలుంచబడెను, కాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దానియందు మరేమియూ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, ఎదూతూనుల సంబంధమైన వారును, వారి కుమారులకును, సహోదరులకును, సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని, తాళములను, తంబురులను, సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును, పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్లి ఆ బూరలతోనూ, తాళములతోనూ, వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి.